పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైరల్ ఫీవర్ వస్తున్న నేపథ్యంలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అలాగే పక్కనే నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని పరిశీలించి నాణ్యతలో రాజీ పడకుండా పనులలో వేగం పెంచి మండల ప్రజలకు త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ సల్మాన్ రాజుతో మాట్లాడి మండలంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శన్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శి పద్మావతి, ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్, ఆసుపత్రి కమిటీ మెంబర్ దమయంతి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అక్కడే ఉన్నారు, ఇక్కడ మనం చెప్పాలి చెప్తే మాకు లేకపోతే మేము ఎక్కడ చూస్తాం, మీ రిజిస్టర్ మేము చూడము కదా. ఇంకా అలా సిస్టమ్ ఏమైనా ఉంటే మేడం గారికి దృష్టిలో పెట్టి మనం రిక్వెస్ట్ చేస్తాం. డాక్టర్ ఫైవ్లో రెగ్యులర్గా అందరూ ఉంటారు. వీక్లీ ఆఫ్ ఆఫీస్ ఉంటుందా? కంటెంట్ పెంచండి సార్. ఈ హాస్పిటల్ అనే ఎక్కువ మెంబర్స్ వస్తారు. సెంట్రల్ ట్రైబల్స్ అందరికీ కూడా ఇదే సెంట్రలైజ్డ్ హాస్పిటల్. ఎక్కువ మంది ట్రైబల్స్ అందరం కూడా ఏ స్పెషలైజేషన్ కూడా ఇక్కడికి వస్తారు. పిల్లలు అవ్వనియండి, పెద్దలు అవ్వనియండి, మీరే చెప్తారు మెడికల్ కేసెస్ కానీ అన్నీ కూడా ఎక్కువ మలేరియా, రోజు ఎనీ సీరియస్ ఇష్యూస్ కూడా మీ దగ్గర మీకు ఎక్కువ వస్తారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు హార్ట్ కానీ కిడ్నీ ఎనీ మేజర్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ మీ దగ్గరికి వస్తారు. 24 రౌండ్ ది క్లాక్ ఎవరు ఉంటారు? సరే, నేను ఆ ఉద్దేశంతో మేము అడిగాను తప్పించి మేమేదో చెప్పేది. టైంకి వస్తారు సార్. ఆ టైంకి వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి వచ్చి చెప్పాము. వాళ్ళు కూడా ఇష్యూస్ వాళ్ళు మనసుతో ఆగిపోతారు. డిపెండ్ అయి ఉంటారు. మేము కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వంలోని తప్పకుండా పబ్లిక్ మ్యాక్సిమం హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఫెసిలిటీస్ మీద 100% మనం ఇవ్వగలిగిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు. దే ఆర్ గోయింగ్ ఆల్ అవుట్. చెప్పి చంద్రబాబు నాయుడు గారు, సత్య గారు, హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రతి విషయం మీద ఫోకస్. ఎలాగైనా పబ్లిక్కి మనం బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. దానికి మనకి ఏమైనా చేయాలనుకుంటే ప్రభుత్వం తప్పకుండా చేస్తామని వాళ్ళు కూడా పుష్ చేస్తున్నారు. కాబట్టి మనం రిక్వెస్ట్ చేసుకుంటే కదా ఆ రిక్వెస్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మీరు వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్లీజ్ అగైన్ మేము కూడా 100% మళ్ళీ